నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ టిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మామూలుగా దావోస్ అనగానే పర్యటనకు వెళ్ళి అక్కడ నుంచి పెట్టుబడులని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఎప్పుడూ జరుగుతుండొచ్చు, కానీ ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వాళ్ళ గొప్పలు వాళ్ళు ఎక్కువ చెప్పుకోవడము, ఒకరినొకరు పొగడుకోవడం, ఇంకా మిగతా మంత్రులు కూడా లోకేష్ గారిని వెళ్ళి పొగడము, ఈ పొగడడాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా సెల్ఫ్ డబ్బా కూడా ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, 195 దేశాల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది గర్వకారణం ఓకే, కానీ ఆ క్రెడిట్ కూడా ఆయన తీసుకుంటున్నారు. ఇంకా ఎప్పటి నుంచో అంటే ఇంకా అసలు సాఫ్ట్వేర్లు ఆ ట్రెండ్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో వాటన్నిటికీ మూలకారకుడు ఆయనేలాగా పితామహుడిలాగా ఆయన చెప్పడం అనేది చాలామంది దాన్ని కామెడీగా కూడా చూస్తున్నారు. ఇంకెన్నాళ్ళు మీరే చెప్పుకుంటూ ఉంటారని. ఎందుకు ఆయన అంటే సోషల్ మీడియాలో ఆయన ఏమీ చూడట్లేదా? అంటే ఓన్లీ ఆయన్ని పొగిడే వాళ్ళని మాత్రమే ఆయన చూస్తున్నారా? అంటే చంద్రబాబు గారు ఏమిటంటే ఒక విషయాన్ని పదే 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 చెప్తూ ఉంటే అలా రిజిస్టర్ అయిపోతుంది ప్రజల మైండ్లో అనేది ఆయనకు తెలుసు. అది కొంత వాస్తవం కూడా. ఆయన ఎన్నిసార్లు ఇప్పటికి వెళ్ళాడు ఈ పెట్టుబడుల సదస్సులకి? ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రి కదా, ఒకసారి తీసుకోండి. ఆయన అంత టర్మ్ ఎవరికి లేదు కదా. ఎన్నోసార్లు ఆయన వెళ్ళారు, ఎగో వచ్చేసాయి పెట్టుబడులు, అదిగో వచ్చేసాయి అన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారు, ఈసారి కూడా వెళ్ళారు. ఆయన ఏదో మామూలు ఎప్పట్లాగానే ఐటీ హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే, ఐటీ డెవలప్ చేసింది నేనే, మీరు చెప్పినట్టు 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే నేనే, భోగాపురం తెచ్చింది నేనే, అది తెచ్చింది నేనే, ఇవన్నీ ఇంకా పొగడ్తలు అవన్నీ ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగులతో ఆ తర్వాత ఆయన అనుకూల మీడియా వేస్తుంది. జనం నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సరే, లోకేష్ గారు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి 11 టీంని ఎవరు నమ్మరు, అది ఇది మా ఈమెయిల్స్ రాసి బెదిరిస్తున్నారు కంపెనీలని అని ఆయన ఏదో అన్నారు. సరే, ఒకసారి మనం ఇదంతా పరిశీలిద్దాం. దావోస్కి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టోటల్గా, అంటే దావోస్ ఓన్లీ అని కాదు, మొత్తంగా ఇండియాకి ఎన్ని వచ్చాయో పెట్టుబడులు దాంట్లో 25% ఆంధ్రప్రదేశ్కి తెప్పించాము అని అంటున్నారు. బాగానే ఉంది. అవన్నీ కూడా ఒప్పందాలే, ఎంఓయూలు అంటారు కదా. అంటే దాని పెట్టుబడులు పెట్టి గ్రౌండ్ అయ్యి పరిశ్రమలు స్థాపించి దీనికంతా చాలా ప్రాసెస్ ఉంది. సరే, అవన్నీ వస్తాయని కూడా ఆశిద్దాం. అయ్యా, మీరు ఇన్నేళ్ళుగా 1995 నుంచి చెప్తున్నారే అదిగో వచ్చేసి, ఇదిగో వచ్చేసి, అదిగో వచ్చేసి అని. మరి ఇన్నేళ్లలో మరి మీరు చెప్పిన ఎంఓయూలు, మీరు చెప్పిన పెట్టుబడులు ఇవన్నీ వచ్చేసి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడికో పోయి ఉండాలి కదా. అసలు మనం ఎలా ఉండాలంటే, మనం ఇటువైపు ఒక పరిశ్రమ, ఇటువైపు ఒక పరిశ్రమ, అసలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలన్నీ పరిశ్రమలతోనే నిండిపోయి ఉండాలి. కానీ లేదు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నారు అదిగో వచ్చేసి, ఇదిగో వచ్చేసి సంపద సృష్టి అంటూనే ఉన్నారు కదా. చంద్రబాబు గారి గురించి ఒకసారి మాట్లాడదాం. ఆయన ఏమంటాడు, ఐటీ అనే దానికి నేనే మూల పురుషుణ్ణి, హైదరాబాద్ ఈరోజు ఇట్లుందంటే నేనే మూల పురుషుణ్ణి అంటాడు ఆయన. కానీ వాస్తవాలు ఎలా ఉన్నాయంటే, అసలు ఈ కమ్యూనికేషన్ల రంగము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మన దేశంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే దాన్ని మనం ఒకసారి మొదలు పెడితే, మనము 1980కి ముందు ఏ దుస్థితిలో ఉన్నామంటే, అంటే మా చిన్నతనంలో మేము ఏ దుస్థితిలో ఉన్నామంటే, మాకు కమ్యూనికేషనే తెలియదు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే టెలిగ్రాముల ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అంటే టెలిగ్రామ్ వచ్చిందంటే జడుచుకొని వచ్చేవాళ్ళు ఊరిలో. టెలిగ్రామ్ ఎందుకు వస్తుంది? ఎవరు పోయారంటే వస్తుంది. ఫోన్ మాట్లాడడం అనేది అసంభవం. ఒకవేళ ఫోన్ మాట్లాడాలి 1980-81 ప్రాంతంలో అంటే ట్రంకాలు బుక్ చేస్తే మనం మొత్తుకుంటే గట్టిగా అరిస్తే అవతలోడు గట్టిగా అరుస్తూ ఉంటే ఈ ఇద్దరి మధ్య గట్టిగా అరుపులు కేకల మధ్య ఏదో కొంత విషయం కమ్యూనికేట్ అయ్యేది. చాలా ఇంపార్టెంట్ విషయం అయితేనే కదా ఫోన్ చేస్తారు. ఇప్పట్లాగా పిచ్చాపాటి మాడుకోవడానికి గంటల ఫోన్లు మాడుకునే కాలం కాదు అది. మీరు ట్రంకాలని ప్రియారిటీగా బుక్ చేయాలి. అంటే ఏమిటంటే, అయ్యా ఎక్కువ డబ్బులు ఇస్తామంటే మనకు ముందు ప్రియారిటీ ఇస్తారు. లేదు నార్మల్ రేట్లు ఇస్తామంటే మనం కొన్ని గంటల పాటు పోస్ట్ ఆఫీస్లోనూ ఎక్కడో చోట టెలిఫోన్ ఆఫీస్లోనూ వెయిట్ చేయాలి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి మార్చింది ఎవరంటే రాజీవ్ గాంధీ గారు మార్చారు. రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితో ఈ టెక్నాలజీనే రేపు రూల్ చేసేది ప్రపంచాన్ని అని ఆయన ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ఏమిటవి ఎస్టీడీ బూతులు కానీ, ఎస్టీడీకి సౌకర్యాలు కానీ, జనము ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఎస్టీడీ బూతులకి వెళ్ళి మాట్లాడే ఒక కల్చర్ కానీ ఇదంతా డెవలప్ చేసింది రాజీవ్ గాంధీ గారు హయాంలో. C.Dot అన్నా, ఆయన శ్యామ్ పిట్రోడా అని ఆయన సలహాదారుడుగా ఉన్న ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి దూరదృష్టితోనే మనకు ఐటీ రంగం అనేది ఈరోజు ఉంది. అంటే ఆయన
మూల పురుషుడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఓకేనా? హైదరాబాద్లో నేను అది చేసేసా అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆయన చేశారనే దాంట్లో ఎవ్వరికి ఏమీ సందేహం లేదు. ఆయన్ని నేనే చేశాను అనేదానికంటే కూడా నేను కూడా చేశాను అనేదానికి తేడా ఉంది. నేనే చేశానంటేనే మనకు విభేదం, నేనే చేశానంటేనే కాంట్రవర్షరీ. నేను కూడా చేశానయ్యా అంటే ఏ విభేదం లేదు. ఎందుకంటారా అంటే 79, 80s ప్రాంతంలోనే హైదరాబాదులో మొట్టమొదటి కంపెనీలు ఉన్నాయి. మీ ఇప్పుడు చెప్పుకునే టీసీఎస్ అనేది 80s నాటికే ఉంది హైదరాబాద్లో. టెక్ మహీంద్రా అంటారే, మహేంద్ర బ్రిటిష్ కార్పొరేషన్ అనే కంపెనీ పేరుతో, మహేంద్ర బ్రిటిష్ కంపెనీ అనే పేరుతో ఇది 1980s నాటికే ఉంది. ఈరోజు అది మెర్జ్ అయ్యి టెక్ మహీంద్రా అయింది. కానీ ఇలా 3-4 కంపెనీలు ఐటీలకు సంబంధించిన మొదటి దశ కంపెనీలు 1980 కాలంలోనే హైదరాబాద్లో వచ్చాయి. తర్వాత ఏమైందంటే జనార్దన్ రెడ్డి గారి హయాంలో వీరు చెప్పే ఈ సైబర్ టవర్స్ ఇదంతా హైటెక్ సిటీ అనే దానికి పునాది ఏర్పడింది. పునాది ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి ఎన్టీఆర్ గారు గెలిచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సైబర్ టవర్స్ని ప్రారంభించడం, ప్రైవేటు వ్యక్తులకు అందరికీ ఇదంతా కూడా రకరకాల కంపెనీలతో ఆయన హయాంలో చాలా కంపెనీలు వచ్చాయి. నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐటీ కంపెనీలు వచ్చాయి అనడానికి ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. నేనే చేశానంటే అభ్యంతరం. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు హైటెక్ సిటీ కానీ ఈరోజు ఐటీ రంగంలో ఇంత డెవలప్మెంట్ ఉందంటే వాళ్ళు చేసిన కృషి కూడా చాలా ఉంది. బెంగళూరు ఈ రోజుకి కూడా నంబర్ 1 కదా. మరి బెంగళూరుని ఆయన ఏమో సిద్ధరామయ్యో, ఇంకో రామకృష్ణ హెగ్డేనో, ఇంకొకరు చెప్పుకోరు కదా. నేనే చేశాను. రామకృష్ణ హెగ్డే గారు లేరనుకోండి. తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కర్ణాటకలో వాళ్ళు మేము చేసామని ఏనాడు చెప్పుకోలేదు. కానీ ఈరోజు కూడా బెంగళూరే నంబర్ 1. 190 సిటీల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఈ నేనే కారణం అనేది కూడా పచ్చాబద్ధం. ఎందుకంటే ఎక్కడ ఉపాధి దొరుకుతుందో అక్కడికి వలస వెళ్ళడం అనేది ఒక మానవ జీవితంలోనే ఒక భాగం. అది స్వతంత్రానికి ముందే మనకి బర్మాలోను, శ్రీలంకలోను, రకరకాల గల్ఫ్ దేశాల్లో ఐటీ రంగం కాకపోవచ్చు కానీ ఉపాధి పనుల కోసము మన భారతదేశం నుంచి తెలుగు వాళ్ళు కానీ విపరీతంగా పోయారు. అదేవిధంగా అమెరికాలో కానీ యూరోప్ కంట్రీస్లో కానీ 80s, 90s నాటికి మన వాళ్ళు గుర్తించారు. అక్కడ ఉంటే మన రంగం అంటే మన జీవితం బాగుంటుందని గుర్తించడం వల్ల తెలుగు వాళ్ళు వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. ఈరోజు కూడా అమెరికా, కెనడా మనకి కొన్ని దేశాలే కానీ 190 దేశాల్లో ఉన్న వాళ్ళంతా ఐటీ రంగ నిపుణులు కాదు. రకరకాల ఆఫ్రికా దేశాల్లో ఉన్న వాళ్ళంతా రకరకాల వ్యాపారస్తులు. మన తెలుగు వాళ్ళంతా కూడా వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ కాదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఐటీ స్పెషలిస్టులు కాదు. వాళ్ళంతా రకరకాల కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఇలా కేటగరైజేషన్ జరిగిందే కానీ ఐటీ రంగం అంతా ఎక్కడుంది? అమెరికా, యూరప్, ఈ ఆస్ట్రేలియా, కెనడా ఇలా ఉంది. ఓకే, ఈ 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే నేనే కారణం అనేది ఎందుకు క్లెయిమ్ చేసుకోవడం? నేను చేశాను కాబట్టి అంటే ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. నేనే చేశానంటేనే చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సమస్య. ప్రతిదీ ఇట్లా క్లెయిమ్ చేసుకోవడము. అదిగో నేను తెచ్చేసాను, నేనే అద్భుతాలు చేశాను, ఆంధ్రప్రదేశ్ అంతా నేనే రూపురేఖలు మారుస్తున్నాను. మరి మీరు రూపురేఖలు మార్చేవాళ్ళు దగ్గర 2 ఏళ్ళు అయితే 19 నెలలు అయింది. ప్రతి నెల అప్పులకి ఎందుకు పోతున్నారు? మరి రూపురేఖలు మార్చేవాళ్ళు మరి దగ్గర 2 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారు? మరి ఎప్పుడు వస్తాయి మీరు చెప్పే పెట్టుబడులు? ఎక్కడికి పోయినా సెల్ఫ్ చెప్పుకోవడము, వైఎస్ జగన్ని తిట్టడం. మళ్ళీ అదొక పరంపర సాగుతూ ఉంటుంది. 11 టీంని జగన్ ఎవరు పట్టించుకోరు. జగన్ అనేది ఈమెయిల్స్ రాస్తారంట. మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టే ఏ సంస్థలోనైనా, ఏ సంస్థకైనా మీరు అనేక విషయాలు ఆలోచించి పెట్టుబడులు పెడతారు తప్ప ఎవరో ఆకాశరామన్న ఈమెయిల్ ఉత్తరం రాస్తే మీరు పెట్టుబడులు ఆపుతారా? ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమా? ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఒక చోట పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అక్కడున్న వనరులు, అక్కడున్న అవకాశాలు, అక్కడున్న వ్యాపారంలో వచ్చే లావాదేవీలు, అవి ఇబ్బందులు, లాభ నష్టాలు ఆలోచిస్తుంది. కానీ సుబ్బయ్యో ఎల్లయ్యో ఈమెయిల్ రాస్తే బాబోయ్ సుబ్బయ్య ఈమెయిల్ రాసి నన్ను బెదిరిస్తున్నాడు, నేను రాను అని అంటారు ఎక్కడైనా? కానీ ఈమెయిల్స్ రాసి పరిశ్రమలను ఆపడం అనేది అంత పనికి మాలిన ఎత్తుగడతో వైసీపీ ఉంటుందా? ఎందుకు ఈమెయిల్స్ రాసి పరిశ్రమలు ఆపుతారు? ఈమెయిల్స్ రాస్తే పరిశ్రమలు ఆగుతాయని ఎవరైనా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదీ ఇట్లా క్లెయిమ్ చేసుకోవడము, అవును, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఎక్కడుంటే అక్కడ పటేల్ బ్రదర్స్ అని ఒక షాప్ ఉంటుంది. అమెరికా చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు. అంటే మీరు ఉదాహరణకి ఒక అమెరికాలోని ఏదో ఒక ఊరిలో ఉన్నారనుకోండి, ఏది డాలాస్లో ఉన్నారనుకోండి.
లేదా ట్యాంపాలో ఉన్నారనుకోండి, మీకు ఆ ఊర్లో ఇండియన్ స్టోర్ అంటే పటేల్ బ్రదర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ పటేల్ బ్రదర్స్ అనేవాళ్ళు మొత్తం యూరప్ అమెరికా అంతా ఆక్రమించేశారు. వాళ్ళు ఎవరు? గుజరాతీ వాళ్ళు కదా. మళ్ళీ వాళ్ళు ఎలా ఆక్రమించారు? గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పరు కదా, నా వల్లే ఈరోజు గుజరాతీలందరూ కూడా ప్రపంచమంతా ఉన్నారు. మీరు పటేల్ బ్రదర్స్ అనేది ఎక్కడ పోయినా ఉంటుంది. దావోసు 10 సార్లు మీరు పోతారు, కానీ మహారాష్ట్రకి ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, గుజరాత్కి ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, తమిళనాడుకి పెట్టుబడులు వస్తాయి. జయలలిత గారిని ఎప్పుడైనా చూశారా మీరు దావోస్లో? స్టాలిన్ ఎప్పుడైనా చూశారా? మహారాష్ట్ర ఫడ్నవీస్ ఎప్పుడైనా పోయాడా? గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు పోయారు చెప్పండి? కానీ వీళ్ళు 10 సారి పోతారు, అదిగో పెట్టుబడులు ఇదిగో పెట్టుబడులు అంటారు, ఏదో ఒక బ్రహ్మాండమైన అద్భుతాన్ని చూపిస్తారు. తీరా చూస్తే అవి ఎన్ని వస్తాయి ఏమి రావో తెలియదు. ఇన్నేళ్లుగా 14 ఏళ్ళుగా ఆయన బలుతూనే ఉన్నాడు. ఎన్ని తెచ్చాడంటే అవి ఏం మనం చెప్పలేదు. మరి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ వెళ్ళరు, కానీ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. పంజాబ్లో వాళ్ళు ఈరోజు అమెరికాలో నంబర్ 1, కెనడాలో కానీ నంబర్ 1. మరి పంజాబ్ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పుడే పంజాబ్ వాళ్ళు ఎక్కడ చూసినా కెనడాలో ఉన్నారు, ఎక్కడ చూసినా అమెరికాలో ఉన్నారంటే నేనే కారణమని ఏం చెప్పారు? గుజరాత్ వాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారు, అన్ని వ్యాపారాల్లోనూ గుజరాతీయులు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయరు. ఇది ఏమిటంటే ఇదొక ఆనందం. నేనే ప్రతిదీ నేనే చేసి సంక్రాంతికి కూడా నేనే అంటాడు ఆయన. ఇంకేం వచ్చేది? సంక్రాంతికి ఈరోజు పల్లెటూర్లకు వెళుతున్నారు కుటుంబాలతో అంటే మేము పెట్టిన కల్చరే అంటున్నాడు ఆయన. సంక్రాంతి అనేది ఏంది? ఏమన్నా సంబంధం ఉందా? సంక్రాంతికి ఊళ్ళకి వెళ్ళడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఊర్లోకి వెళ్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగ ఇంపార్టెంట్. కొందరు దసరాకి వెళ్తారు, కొందరు దీపావళికి వెళ్తారు, కొందరు సంక్రాంతికి వెళ్తారు. ప్రతిదీ మేమే ప్రారంభించామంటే నవ్వుకోరా జనం నవ్వుకుంటారని భయం కూడా లేకపోతే ఎట్లా? రైట్. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతోమందికి నిరుద్యోగం ఉంది. అంటే నేనే చేశాను అనే వాటిల్లో ఇవి కూడా ఆయన క్రెడిట్కే వెళ్ళాలి కదా. ఇన్నేళ్ళుగా పేదరికం రూపుమాపలేకపోయారు. పేదరికం ఉంది, మీరేం చేశారు మరి? వాటికి ఎవరు బాధ్యులు అయితే? అలాంటప్పుడు ప్లస్లు కానీ నేనే బాధ్యుడు, మైనస్లకు నాకు సంబంధం లేదు. మరి మీరు మీ దగ్గర ఇన్ని సంపద సృష్టి, ఇన్ని ఉపాయాలు, ప్రతిదీ మీకు అన్నీ తెలిసిపోయినప్పుడు మీరు ఎలా సూపర్ 6 ఇస్తామని హామీ ఇచ్చారు? ఈరోజు డబ్బులు లేవు అంటున్నారు. మేము సింగపూర్కి పోతే వైఎస్ జగన్ వైసీపీ వాళ్ళు ఏడుస్తారు అని లోకేష్ ఏదో అన్నాడు. మీరు సింగపూర్ నుంచి ఏదో అమరావతికి ఏదో పెద్దది ఒక ప్రాజెక్టు తెస్తామని చెప్పారు కదా. అంటే అమరావతి నిర్మాణానికి సింగపూర్ వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చారు కదా మీరు దాని డెవలప్మెంట్కి. మరి ఏమైంది అది? మరి ఈరోజు మున్సిపాలిటీ అవుతుందని ఎందుకు అంటున్నారు? ఎవరి మైనస్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్లస్లు వాళ్ళకు ఉంటాయి. పొద్దస్తమానము ఎదుటోళ్ళని తిట్టడము, మనం గురించి మనం గొప్పలు చెప్పుకోవడం వల్ల ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో అంత సులభంగా జనం నమ్మరు. సరే, అనుకూల మీడియా ఎలాగో అద్భుతం అని అంటూనే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేసే విషయాన్ని మీరు ఈరోజు చెప్తున్నారు కదా, అప్పులతో నిండిపోయింది రాష్ట్రం అని. ఆ రోజు ఎందుకు చెప్పలే? చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు జగన్ అప్పిచ్చిపోతూ ఉంటే మీరు సూపర్ 6 ఎలా ప్రకటిస్తారండి, ఇది ప్రజలను మోసం చేయడం కాదని మీరు ఎందుకు అడగలేదు? ఆ రోజు అడగాలి కదా. మీరు నిజంగా సాక్షి అంటే మీరు ఏదో చెప్తారు లేదా అని భయంకరమైన తిట్లన్నీ తిడుతుంటారు సాక్షిని, అది వైఎస్ భజన పత్రిక అని. మీరు మాత్రం భజన పత్రికలు కదా ఏంది? మీరు అదే కదా. మీరు ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని? సూపర్ 6 ఏదో ఎట్లా ఇస్తారు సార్ మీరు? తప్పు కదా, ఇదని అడగలేదు కదా. మీరు ఈ రోజు కూడా అడగలేదు కదా. మీరు సంపద సృష్టి అని అంటూ ఉంటే మీరు నమ్ముతూనే ఉన్నారు, ఇంకా పెద్ద వార్తలు వేస్తూనే ఉన్నారు. జగన్ విధ్వంసం అని ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. 19 నెలల తర్వాత కూడా ఆ రోజు జగన్ చేసిన పనులకు ఈరోజు మూల్యం చెల్లిస్తున్నారని రాస్తారు. ఆయన వద్దనుకునే కదా మిమ్మల్ని గెలిపించారు. మళ్ళీ ఇంకా మూల్యము విధ్వంసం అనే మాటలు ఏదో మాడతారు. ఏదైనా వచ్చేయంగానే మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, కానీ అవన్నీ ఇంకా ఏం కనిపించట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గంజాయిని ఒక రోజులో అరికెడతామన్నారు, దాని మీద ఏమీ లేదు. ఇంకా ఆయన చేసిన దానివల్లే ఇంకా తిరుగుతున్నారు అంటారు. ఇప్పుడు కూడా చేయగలిగట్లోనే చేయట్లేదు. మాటలు చెప్పిన సులభం కాదు ఏది కూడా. ఎవరి మీదైనా బురద వేసుకోవడం, బురద విసిరేయడం ఈజీ, కడుక్కోవడం వాళ్ళ పని కదా, మన పని కాదు కదా. మన మీద బురద పడినప్పుడు తెలుస్తుంది బురద అంటే ఏందనేది. రైట్ సార్, థ్యాంక్ యూ.